ఇంక పాల పొంగల్ అయిపోయాక పాపకు మేనత్తాను కదా, ఇంక పొంగల్ నేను తల మీద తీసుకుని స్వామివారి దర్శనంకి అయితే బయలుదేరి వెళ్ళాం. ఈ మండపం నుంచి టెంపుల్ ఒక 600 మీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ పక్క నుంచే వెళ్ళాలి. ఇంకా మా వారు దర్శనం కోసం కొబ్బరికాయ, పూలు అవన్నీ తీసుకున్నారు. మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి దర్శనం కొంచెం త్వరగా అయ్యేలా మాట్లాడితే మేమందరం డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాం. నార్మల్గా సండే అప్పుడు కానీ మండే కానీ దర్శనం అవ్వాలంటే 4 to 5 అవర్స్ పడుతుంది. ఇంకా పొట్టులో పాలు పోయాలంటే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి. ఎర్లీ మార్నింగ్ 4కి అలా వచ్చేయాలి. ఇంక మేమందరం ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ టెంపుల్లో నాగవల్లి చెట్టు అని చెప్పి ఒకటి ఉంటుంది. సంతానం లేనివారు దానికి ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని నమ్మకం కాదు, అది నిజమనే చెప్పాలి. ఇంక మేమందరం దర్శనం చేసుకుని మళ్ళీ ఆ మండపంకి వెళ్ళిపోవాలి. అక్కడే కదా అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుంది. ఇంకా స్వామివారిని దర్శించుకుంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ డే అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.